15,000 డ్రా చేసుకుందామని మన బంగారుపాలెంకెళ్ళాను. అసలు డ్రా చేసుకున్నానో లేదో ఈ వీడియోలో చెప్తాను చూడండి. మార్నింగ్ లేవగానే చీటికి అమౌంట్ కావాలంటే ఇంక బంగారుపాలెంకి వచ్చి డ్రా చేసుకుందాం అనేసొచ్చాను. సో, మన బంగారుపాలెంలో ఎలాగో నా ఎస్‌బీఐ 4, ఇండియన్ బ్యాంక్ ఒకటి అలాగే ఇంకో కొన్ని ఉంటాయి కదా! ఎక్కడో ఒకసారి డ్రా చేసుకోవచ్చు అనేసొచ్చాను. ఇక్కడికొచ్చి చూస్తే ఒక దాంట్లో కూడా అమౌంట్ లేదు. ఎస్‌బీఐ 4 ఏటీఎంలు ఉంటే 4 ఏటీఎంలోనూ అమౌంట్ లేదు. సరే దూరంగా ఉండే ఏటీఎంలో అమౌంట్ లేదంటే ఒక రకం. బ్రాంచ్ పక్కనే 2 ఏటీఎంలు ఉంటాయి. ఆ 2 ఏటీఎంలో కూడా అమౌంట్ లేదు. వచ్చిన వాళ్ళంతా రిటర్న్ ఎళ్ళిపోతున్నారు అమౌంట్ లేదనేసి. సరే ఇండియన్ బ్యాంక్ కాడికైనా వెళ్దాము. అక్కడేమైనా ఉంటుందనేసి అక్కడికి వెళ్తే, ఆ ఇండియన్ ఏటీఎం బ్యాంక్‌లో గూడా అమౌంట్ లేదు. అదేంటో నేను ఎప్పుడొచ్చినా ఈ ఇండియన్ ఏటీఎం బ్యాంక్‌లో అస్సలు అమౌంటే ఉండదు. నేనెప్పుడు డ్రా చేసుకుంది గూడా లేదు ఈ ఏటీఎంలో. అసలు వీళ్ళు అమౌంట్ పెడతారా లేదా నాకైతే అర్థమే కాదు. మేబీ వేరే వాళ్ళు ఎప్పుడన్నా వచ్చినప్పుడు వాళ్ళకేమైనా ఉండొచ్చేమో గానీ, నేను వెళ్ళినప్పుడైతే అస్సలు అమౌంటే లేదు ఈ ఇండియన్ ఏటీఎం బ్యాంక్‌లో. ఇంకా అమౌంట్ దొరకదేమో అనేసి రిటర్న్ వెళ్తుంటే గ్రామీణ బ్యాంక్ ఏటీఎం దగ్గర కొంతమందున్నారు. అక్కడికి వెళ్లి చూస్తే అమౌంట్ వస్తానుంది. సరే అనేసి అక్కడ అమౌంట్ డ్రా చేసుకున్నా ఫైనల్‌గా. బంగారుపాలెంలో నాకు తెలిసి ఎస్‌బీఐ 4, ఇండియన్ బ్యాంక్ ఒకటి, గ్రామీణ బ్యాంక్ ఒకటి, యూనియన్ బ్యాంక్ సరిహద్దులో ఉన్నప్పుడు అక్కడ ఒకటుండేది. ఇప్పుడు కొత్తగా మార్చినారు. అక్కడుందా లేదో తెలియదు. వన్ ఇండియా ఏటీఎం అనేసి ఒకటుండేది. అది ఇప్పుడు లేదు. మీరెప్పుడైనా మన బంగారుపాలెంలో ఈ సిట్యుయేషన్ ఫేస్ చేసుంటే కామెంట్ చేయండి. అలాగే మన బంగారుపాలెంలో ఎప్పుడు అమౌంట్ దొరికే ఏటీఎం ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి. నేను అక్కడికి వెళ్లి ఎప్పుడు డ్రా చేసుకుంటా. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్స్. నమస్తే. బాయ్.